కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహమ్మద్ అలీ గారు హోంశాఖ మంత్రి. ఆయన చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 రోజుల్లోనే తీసుకున్నాడు. పోలీసులను హెచ్చరిక చేస్తూ కూడా ఒక మాట మాట్లాడాడు. దళితులపై చేయి పడితే ఊరుకునేది లేదు. పోలీసుల తీరుపై సీఎం ఆగ్రహం. మరియమ్మ కుమారికి ఉద్యోగం, ఇల్లు, 15 లక్షల పరిహారం, 2 కుమార్తెలకు 10 లక్షల చొప్పున ఇస్తానన్నాడు. 10 రోజులు తిరగకముందే నియామక పత్రం, ఎక్స్గ్రేషియా అన్ని అందించాడు. 10 రోజులు తిరగకముందే సస్పెండ్ అయిపోయారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇంతవరకు ఎస్ఐని సస్పెండ్ చేయలే. అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంతవరకు స్పందించాలి. కనీసం కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవాలా. అందువల్ల వెంటనే ఆయన మౌనం వీడాలి. అదే సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. 2021లోనే 35 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో వచ్చే ఆర్థిక చేయుత కాకుండా 35 లక్షలు స్పష్టంగా నేరుగా కేసీఆర్ ఇచ్చాడు. ఇప్పుడు ₹1 డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయొద్దని మేము కోరుతున్నాం.